నిన్న సంధ్య అని ఒక అమ్మాయి నా దగ్గరకు వచ్చింది. ఏం జరిగిందో చెప్తాను నేనండి. దిస్ ఈజ్ డాక్టర్ రోజా, పెలికాన్ హాస్పిటల్, గుడివాడ. ఈ అమ్మాయి కొత్తగా మ్యారేజ్ అయింది. పీరియడ్ మిస్ అయింది. మిస్ అయితే తనే మెడికల్ షాప్లో కిట్ తెచ్చుకుని టెస్ట్ చేసుకుంది. యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్ పాజిటివ్. తన ఫ్రెండ్కి అందరికీ ఇన్ఫామ్ చేసుకుంది. ఆల్ ఆర్ హ్యాపీ. తర్వాత 1 వీక్ అయింది. సో తనకి కడుపు నొప్పి వచ్చింది. దెన్ వాళ్ళ ఫ్రెండ్కి మళ్ళీ కాల్ చేసి చెప్పింది, ఇలా నాకు యూరిన్ టెస్ట్ పాజిటివ్ వచ్చింది, ఇప్పుడు కడుపు నొప్పి వస్తుంది, ఏం చేయాలి అంటే వాళ్ళ ఫ్రెండ్ తనకు తెలిసిన ఒక ఇంటి దగ్గర ఉన్న ఒక డాక్టర్కి చెప్తే వాళ్ళు హార్మోన్ ట్యాబ్లెట్స్, ఫోలిక్ యాసిడ్ ట్యాబ్లెట్స్ ఇవ్వటం జరిగింది. ఈ అమ్మాయి ఆ ట్యాబ్లెట్స్ వేసుకుంటుంది, నొప్పి ఆగట్లేదు. సో నిన్న మన దగ్గరికి తీసుకొచ్చేసరికి ఏమైందంటే స్కాన్ చేసాము. అప్పటికే అది ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ, రప్చర్ అయ్యి లోపల బ్లీడ్ అవుతుంది. సో ఈ అమ్మాయి ఇక్కడ చేసిన మొదటి తప్పు ఏంటి? ప్రెగ్నెన్సీ టెస్ట్ పాజిటివ్ వచ్చింది, తను టెస్ట్ చేసుకోవడం తప్పు కాదు. తను టెస్ట్ చేసుకున్నాక తను కలవాల్సింది గైనకాలజిస్ట్ని. గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఫస్ట్ స్కాన్ చేస్తారు. ఎందుకు? ఆ ప్రెగ్నెన్సీ శాక్ యూట్రస్లో ఉందా, పక్కన ఎక్కడైనా ట్యూబ్లో ఉందా, ఓవరీలో ఉందా అని చూడటం కోసమే ఫస్ట్ స్కాన్ చేస్తారు. ఇది మిస్ అయ్యి తను సొంతంగా ఎవరో చెప్పారని చేసుకోవడం వల్ల ఆల్రెడీ ట్యూబ్లో వచ్చిన ప్రెగ్నెన్సీ రప్చర్ అయిపోవడం జరిగింది. ఇంకా చేయడానికి ఏం లేదు. ట్యూబ్ తొలగించి బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ ఇచ్చాము. నౌ షీఈస్ రికవరింగ్. ఈ తప్పు మీరు ఎవరు చేయమాకండి. మీరు గైనకాలజిస్ట్ని కన్సల్ట్ చేయాల్సిన దగ్గర ఎవరినో కన్సల్ట్ చేయడం ఏంటి? లేడీస్ అందరూ ఇలా చిన్న చిన్న విషయాలకి డాక్టర్ దగ్గరికి వెళ్ళడానికి భయపడుతున్నారా? లేకపోతే ఇప్పుడే వెళ్ళి ఫీజు కట్టడం ఎందుకు, ఆ డబ్బులు దండగా అనుకుంటున్నారా? మనం ఒక బ్లౌజ్ వేసుకోవాలి లేడీస్ అంటే టైలర్కి వెళ్ళి బ్లౌజ్ ఇస్తున్నాం, కానీ మనం కుట్టుకోవటం లేదు కదా. మనము ఐబ్రోస్ చేసుకోవాలి, ఫేషియల్ చేసుకోవాలంటే బ్యూటీ పార్లర్కి వెళ్తున్నాము, అంతేగాని మనం ఇంట్లో చేసుకోవట్లేదు కదా. మరి మీ వంటికి, మీ ఆరోగ్యానికి సంబంధించి మాత్రమే మీరు ఇంట్లో చేసుకుంటున్నారు ట్రీట్మెంట్లు, పక్కన వాళ్ళు ఎదుటి వాళ్ళు చెప్పినవి విని. సో ఈ మిస్టేక్ ఎవరూ చేయకండి. థ్యాంక్ యూ.